హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాని. ఈరోజు మనతో పాటు బ్యూటిఫుల్ ఆర్నా ఉన్నారు. సో వైజాగ్లో జరగబోతున్నటువంటి ఈ టోర్నమెంట్కి తన సపోర్ట్ కూడా ఇవ్వడానికి వచ్చేసారు. మరి టీవీ టైగర్స్ ఏ విధంగా ఆడబోతున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. టీవీ టైగర్స్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఎస్ అవునండి. వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వబోతున్నారు, అది కూడా వైజాగ్లో ఆడబోతున్నారు. సో ఇట్ ఈస్ సో స్పెషల్ అందరికీ. అవును, యాక్చువల్లీ మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎందుకు అంటే స్పెషల్లీ ఇట్స్ ఫర్ అ కాజ్. ఒక టీవీ వాళ్ళననే కాకుండా ఇట్లా అందరూ 4 టీమ్స్ వచ్చి ఒక కాజ్ కోసం సపోర్ట్ చేయడం చాలా బాగుంది. సో మా ప్లేయర్స్ అందరికీ మేము సపోర్ట్ చేస్తున్నాం, అనే టీమ్స్కి సపోర్ట్ చేస్తున్నాం. బట్ కొంచెం ఫేవరిజం కూడా ఉంది. సో వైజాగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇంకొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఆర్నానే కనిపిస్తుంది. ఈటీవీ ఓపెన్ చేస్తుంటే ఆర్నా కనిపిస్తుంది. సో హౌ ఈస్ గోయింగ్ ఆన్? రైట్ నో ఐఎమ్ ఇన్ టు మూవీస్ ఆల్సో అండి. సో టీవీలో టీవీ ప్రోగ్రామ్సే కాకుండా ఐఎమ్ టేకింగ్ ఇట్ టు అన్ అదర్ లెవెల్. సో రైట్ నో ఐఎమ్ డూయింగ్ మూవీస్ ఆల్సో. లాస్ట్ ఇయర్ వచ్చి గీతాంజలి మళ్ళీ వచ్చింది, రజాకార్, దక్షిణ అనే ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. సో టీవీతో పాటు మూవీస్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు ఒక కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ తెలుగులో చేస్తున్నాను, ఒక 2 ఫిలిమ్స్, అండ్ కన్నడలో ఒక ఫిలిం చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ యుల్ బీ వాచింగ్ మీ మోర్ ఆన్ సిల్వర్ స్క్రీన్. 2026 కూడా సిల్వర్ స్క్రీన్లో అదరగొట్టిపోతున్నారు. ఎస్ అవునండి, హోప్ఫుల్లీ. వాట్ కైండ్ ఆఫ్ రోల్స్, అంటే ఎలాంటి రోల్స్ మీరు ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు? ఎలాంటి రోల్స్ అంటే ఇప్పుడు లైక్ ఐఎమ్ లైక్ రీసెంట్లీ ఎంటరింగ్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ కాబట్టి వాట్ ఎవర్ రోల్స్ ఐఎమ్ లైక్ గివెన్, సో దాంట్లో నేను బెస్ట్ చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఇప్పటి వరకు నేను చేసిన గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ, రజాకార్ కానీ, దక్షిణ కానీ ఒకటికొకటి సంబంధం ఉండదు. ఎవ్రీ రోల్ ఇస్ డిఫరెంట్. సో అలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. సో లెట్స్ సీ వేర్ డెస్టినీ టేక్స్ మీ. ఈ 2 days పాటు జరుగుతున్న ఈ మ్యాచ్కి వైజాగ్ వెళ్తున్నారా? వెళ్తే వైజాగ్లో ఏం ట్రై చేయబోతున్నారు? వెళ్తున్నారు ఏంటి, నేను డెఫినెట్లీ వెళ్తున్నాను. ఐ విల్ బీ దేర్. సో ఐమ్ ఆస్కింగ్ ఎవ్రీ ఆడియన్స్ టు ఆల్సో కమ్ దేర్ అండ్ సపోర్ట్ ఆల్ ద టీమ్స్, బికాస్ ఇది ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ టు ద స్టేడియం అండ్ ఎంజాయ్ ద మ్యాచ్. అండ్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ ద మ్యాచ్. అండ్ ఎవరు గెలుస్తారనే ఎక్సైట్మెంట్ చాలా ఉంది మాలో కూడా. సో లెట్స్ సీ హూ విన్స్ ద మ్యాచ్. ఎవరు ఇష్టమైన ప్లేయర్ ఎవరు వీళ్ళందరూ? యాక్చువల్లీ అలా చెప్పడం చాలా కష్టం. తరుణ్ గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, మా టీవీలో కూడా నందు ఉన్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు, పవన్ సాయి ఉన్నారు. దెర్ ఆర్ మెనీ ప్లేయర్స్ హు ప్లేయింగ్ లైక్ సూపర్. అండ్ లాస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు పోలీస్ టీం వాళ్ళు గెలిచారు. సో వాళ్ళ నేమ్స్ మాకు తెలియకపోవచ్చు, బట్ దే వన్ ద ట్రోఫీ ఆల్రెడీ. సో ఇట్స్ గోనా బి అ టఫ్ ఫైట్. సో లెట్స్ సీ ఎవరు విన్ అవుతారో వాళ్ళని ఫేవరెట్ చేసుకుందాం. ఇన్విటేషన్ వైజాగ్ పీపుల్కి ఆర్నా తరపు నుంచి ఈ మ్యాచ్కి ఇవ్వాలి అనుకుంటే ఏం చెప్తారు? సో వైజాగ్ పీపుల్ ఎప్పుడు సినిమా అన్నా, ఏమున్నా, క్రికెట్ ఉన్నా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. నార్మల్గా ఈవెంట్స్ అంటేనే ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోదాం అంటారు. సో వైజాగ్తో నాకు చాలా స్పెషల్ బాండింగ్ ఉంది. ఎప్పుడు వైజాగ్లో షూట్ అన్నా ఐల్ బి సూపర్ ఎక్సైటెడ్. అక్కడ ఫుడ్ కానీ, బీచ్ కానీ, ఆ వైజాగ్ అది వేరే. సో వైజాగ్ పీపుల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దిస్ ఇస్ ఫర్ అ గుడ్ కాజ్. సో ప్లీజ్ అందరు రండి, స్టేడియంకి రండి అండ్ మ్యాచ్ని ఎంజాయ్ చేయండి అండ్ మంచి కాజ్కి సపోర్ట్ చేయండి. సో వైజాగ్లో జరగబోతున్న